వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయి నుంచి ఏకంగా దేశ రాజకీయాలకే దిశానిర్దేశం చేసే శక్తిగా ఆ ప్రాంతీయ నేత మళ్లీ ఎదుగుతున్నారా? ఎన్డీఏ కూటమిలో ఆ నూతన సమీకరణాల వెనుక జరుగుతున్న అసలు కథేంటి? మోదీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు మరోసారి ఆయన భుజాన పడబోతున్నాయా? ఆ అడుగుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్ర మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జాతీయ రాజకీయాల్లోనూ ఆయన ప్రభావం ఏ విధంగా పెరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ప్రాంతీయ పరిమిత నాయకుడిగానే కాకుండా దేశ అత్యున్నత స్థాయి కూటమిలో సమన్వయకర్తగా ఆయన సేవలు అత్యంత కీలకంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా మిత్రపక్షాల మధ్య సరైన సఖ్యతను పెంపొందించడంలోనూ భిన్న అభిప్రాయాలు ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురాకపోవడంలోనూ ఆయన తన దైన శైలి పరిపాలనను అనుభవాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తున్నారు. సమీకరణాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో జరగబోయే కీలక పరిణామాలకు ఈ పరిణామాలు బలమైన పునాది వేయనున్నాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్పష్టత తీసుకురావడంలోనూ మిత్రపక్షాల ఆంక్షలను సరైన వేదికపై వినిపించడంలోనూ ఆయన అనుసరిస్తున్న వ్యూహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏపీ ప్రయోజనాలను కాపాడుకుంటూనే జాతీయ స్థాయిలోనూ తన నాయకత్వ పటిమను చాటుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిలబెట్టుకుంటూనే జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చగల సత్తా ఆయనకు మాత్రమే సొంతమని చెప్పాలి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సఖ్యతను పెంచేందుకు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు కూటమికి ఎంతో మేలు చేస్తున్నాయి. విభిన్న సిద్ధాంతాలు కలిగిన ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయనకు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో గతంలోనూ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించిన ఆయన అనుభవం నేడు మోదీ ప్రభుత్వంలో మిత్రపక్షాలను సమన్వయం చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. కేంద్రంలో నిర్ణయాలు తీసుకునే క్రమంలో వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. జేడీయూ లాంటి ముఖ్యమైన మిత్రపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కేంద్రానికి ప్రాంతీయ పార్టీలకు మధ్య వారధిలా నిలుస్తున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా ఉన్న ఆయన సలహాలు, సూచనలు ప్రస్తుతం ఎన్డీఏ నాయకత్వానికి ఎంతో అవసరంగా మారాయి. కేంద్ర మంత్రివర్గంలోనూ విధానపరమైన నిర్ణయాలలోనూ సమతుల్యత సాధించేందుకు ఆయన ఇస్తున్న సలహాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏపీ అభివృద్ధిని జాతీయ స్థాయి విధానాలతో అనుసంధానించడంలో ఆయన చూపుతున్న చొరవ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల దిశను నిర్దేశించడంలో ఆయన పాత్ర మరింత కీలకమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చాటడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు సాధించుకునే విషయంలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదనే సంకేతాలను ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తాయో వివరిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన నైపుణ్యం మరోసారి నిరూపితమవుతుంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని సాధించడంలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటూనే మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్డీఏ సమన్వయ బాధ్యతలను నిర్వర్తించడం ఆయన దర్శకతను నిదర్శనం. కేంద్రం, రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చే విషయంలో ఆయన అనుసరిస్తున్న రాజతంత్ర విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. రాష్ట్ర ప్రజల ఆంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 1990ల నుంచి నేటి వరకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన అతి కొద్ది మంది ప్రాంతీయ నాయకులతో చంద్రబాబు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. గతంలో జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రుల ఎంపికలోనూ, ప్రభుత్వాల ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నేడు మళ్లీ అదే స్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఎన్డీఏలో అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారు. జాతీయ రాజకీయాల్లో
సంకీర్ణ ధర్మం ఎలా ఉండాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలియదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులలో ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తినా వెంటనే జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించడంలో ఆయన దిట్ట. సమయ స్ఫూర్తితో వ్యవహరించి సంక్షోభాలను దూరం చేయడంలో ఆయన నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల గొంతుకను గట్టిగా వినిపించడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు మిత్రపక్షాల మద్దతు ఎల్లప్పుడూ ఉండేలా చేసే బాధ్యతను ఆయన స్వచ్ఛందంగా తన భుజాన వేసుకున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆయన ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో మరింత పెంచనున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి అమలు చేస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కేవలం ఎన్నికల పొత్తులకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకేసారి అధికారంలో ఉండటం ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన ఇస్తున్న సలహాలు జాతీయ నాయకత్వం ఎంతో మార్గదర్శకంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో ఆయన వద్ద ఉన్న రాజకీయ వ్యూహం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూనే జాతీయ స్థాయిలోనూ తన నాయకత్వ పటిమను చాటుకుంటున్నారు. ఈ రాజకీయ సమీకరణాలు రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలకనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు మధ్య వారధిగా వ్యవహరించడం అంత తేలికైన విషయం కాదు. విభిన్న ప్రాంతీయ ఆంక్షలను గౌరవిస్తూనే జాతీయ ప్రయోజనాలను కాపాడేలా సమన్వయం చేయడంలో చంద్రబాబు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు. జేడీయూ లాంటి ముఖ్యమైన మిత్రపక్షాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్లమెంటు వేదికగా కీలక బిల్లుల ఆమోదంలోనూ ప్రభుత్వ విధానాలకు మద్దతు కూడగట్టడంలోనూ ఆయన మిత్రపక్షాలను ఒప్పించడంలో సఫలమవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మకాం వేసిన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి ఆయన ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఎన్డీఏ సమన్వయకర్తగా నియమించాలనే డిమాండ్ లేదా ఆలోచన బీజేపీ పెద్దల నుంచి కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి మిత్రపక్షాలకు మధ్య నమ్మకమైన నేతగా ఆయన పేరు మరోసారి గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు నాయుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన అంశం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని చరిత్ర నిరూపించింది. రాబోయే 2029 ఎన్నికల నాటికి ఎన్డీఏ వ్యూహాలను రచించడంలో ఆయన పాత్ర అత్యంత నిర్ణయాత్మకంగా మారబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న తీరు చూస్తూ ఉంటే రాబోయే 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందనడంలో సందేహం లేదు. సమన్వయకర్తగా, దూరదృష్టి గల నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలు దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో దేశ గమ్యస్థానాన్ని మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరోసారి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చంద్రబాబు ఎదగడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మళ్లీ అడుగు పెడుతున్న తీరు, ఎన్డీఏ కూటమిలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణం భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.